బాధపడుతుంది. ఆమె మా ఒక్కంటి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ చేసి ఈ సార్ నెంబర్ ఇస్తా, ఈ మిస్టేక్ అయి మీ అకౌంట్లో పడ్డాయి, అవి వేరే సార్కి డ్రా చేయని చెప్పాల్సిన అవసరం ఏముంది? 3 లక్షలు చెప్పాలి, లేకపోతే లేదని మమ్మల్ని ఎందుకు ఇంత కలకల మా పిల్లలు కలకల పుట్టారా? పొద్దుంత కష్టం తీసుకుని బతికేటోళ్ళం మేము. ఇప్పుడు ఆరామ్సే ఇంట్లో వండుకున్నావు, తప్పించుకొని ఎన్ని రోజులు తప్పించుకుంటావు? ఇలా మేము బాధపడేది నీకేమన్నా వెళ్తుందా, తెలుస్తుందా? రోడ్ల మీద తిరుగుతున్నాం మేము. మా కష్టం ఏంది, మేమేంది అని. 3 ఏళ్ళ నుంచి ఏం తింటున్నావు నువ్వు? సొమ్ము ఎంతకాలం తింటావు? ఇంకా నీకు ఇది న్యాయమా? అయితే మా గ్రూప్ పేరు వచ్చేసి శివశంకర్ గ్రూప్. మొత్తం తీసింది, లోన్ తీసింది 20 లక్షలు. అయితే మనిషికి 4 లక్షలు చొప్పున తీసుకుంది. మాకు ₹1 చెందలేదు, ఒక్క ఎవిడెన్స్ కూడా మాకు ఏం లేదు. ఓన్లీ మాకు సంతకం చేసి, ఓన్లీ హోల్సేల్ మీద సంతకం చేసి ఇచ్చినాం అంతే. ఆమెనే తీసుకుంది, మొత్తం ఆమెనే తీసుకుంది. మా దగ్గర ₹1 లేదు, ఎవిడెన్స్ కూడా ఏమీ లేదు సార్. అందరినీ మమ్మల్ని మోసం చేసింది. నేను హార్ట్ పేషెంట్ని సార్, నేను హార్ట్ పేషెంట్. నేను చచ్చిపోతే నా పిల్లలు అనాథలు అయిపోతాను. నాకు న్యాయం కావాలి. ఎట్లయినా చేసి మీరు శివశంకర్ గ్రూప్ ఉన్న కృష్ణని కానీ మంచులను కానీ మీరు ఏమి విధంగా సరే నాకు న్యాయం చేయండి. న్యాయం చేసి నా పిల్లల్ని నన్ను కాపాడండి. ఆర్పి కృష్ణలీల అండ్ మంజుల వాళ్ళిద్దరు అక్క చెల్లెలే సార్. ఎవరో కూడా కాదు, ఇద్దరు అక్క చెల్లెలు. లోన్ తీసుకున్నప్పుడు మాకేం చెప్పలేదు సార్, మాకేం చెప్పలేదు. ఖాళీ వచ్చినాం. వచ్చి ఇక్కడ నుంచి మమ్మల్ని అక్కడ నుంచి ఇంటికి దగ్గర నుంచి ఫోటో స్టూడియోకి తీసుకెళ్ళింది సార్. ఫోటో దింపించింది, ఇద్దరిని మార్పింగ్ చేయించి మళ్ళీ బ్యాంక్ కార్డుకి తీసుకొచ్చింది. సార్తో మాట్లాడించి హోల్సేల్ మీద సంతకం పెట్టించి, సరే అమ్మ మీరు వెళ్ళిపోండి, సరే మీరు ఇంటికి వెళ్ళిపోండి, మీ అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పింది. సరే డబ్బులు పడతాయి కదా అనేసి నమ్మి మేము గుడ్డిగా నమ్మి వెళ్ళిపోయినాం సార్. ఇంత మోసం చేస్తుందని మేము అనుకోలేదు. కానీ ఒక్కొక్కరి మీద 4 లక్షల లోన్ ఎట్లా తీసింది? మరి ఎట్లా మమ్మల్ని ఎందుకు మోసం చేసింది? 20 లక్షలు ఏం చేసింది? ఎట్లా మింగుతుంది? దానికి న్యాయం అవుతుందా సార్? అది కూడా మన నాశనం అయిపోతుంది. అలాగే మేము కష్టం గిన్నెలు అమ్ముకునేటోళ్ళం. మా కష్టం దానికి తెలియదా? 20 లక్షలు ఎట్లా తీస్తుంది సార్? మమ్మల్ని ఎట్లా మోసం చేస్తుంది? మా పిల్లలు అనాథలు అయిపోతారు సార్. మేము చస్తే చెప్తున్నా సార్, మాకు న్యాయం జరగకపోతే నేను చచ్చి దాని మీద నేను కేసు పెడతాను సార్. కేసు పెట్టి దాన్ని ఏదో ఒకటి చేస్తాను. అదే ఇలా మందులో తీసింది. మేము ₹1 కూడా అందులోకేం తినలేదు. మేము తిన్నట్టు మా మీద లోన్ తీసింది. అది ఎంతవరకు న్యాయం? ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి లోన్ ఉన్న నా పేరు మీద లోన్ ఉన్న సంగతి నాకు తెలియదు. నేను ఎట్లా ఉండాలి? మాకు న్యాయం కావాలి కదా. మరి లోన్ తీసుకున్న సంగతి మాకు అందరికి చెప్పాలి కదా. మరి ఇట్లా లోన్ ఇస్తున్నా అని 4 లక్షలు తీసుకొని ఏం చేసింది మా పేరు మీద తీసుకొని? నా గ్రూప్లో శివశంకర్ గ్రూప్. ఆ గ్రూప్లో నేను లేనే లేదు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి అలా లేనే లేను. నా పేరు మీద లోన్ చేసింది. అమౌంట్ ఇప్పుడు నేను తినకున్న అమౌంట్ నా పేరు మీద డ్రా చేస్తే ఇప్పుడు నేను ఏడికెళ్ళి కట్టాలి? నాకేమన్నా అవుతుంది, నా పిల్లలు నేనేం కావాలి? వాళ్ళకేమన్నా అయితే నేను కట్టాలి. అది నా పేరు మీద తీసుకున్నది. ఇప్పుడు గ్రూప్లో మీరు లేరా? మేము లేమో అంది. మీకు ఎలా తెలిసింది? ఇప్పుడు నాకు మొన్న తెలిసింది. అన్న వాళ్ళు ఫోన్ చేస్తే ఇట్లా గ్రూప్లో ఉన్నావంట కదంటే, నేను గ్రూప్లో లేను 3 సంవత్సరాల నుంచి. బ్యాంక్ నుంచి నోటీసులు వచ్చినాయి ఏమన్నా? ఏం నోటీస్ రాలేదు. కట్టుమని పైసలు కట్టుమని ఏం రాలేదు. వాళ్ళే అంతా క్రియేట్ చేసి మమ్మల్ని మోసం చేసి బ్యాంక్ మా దగ్గర బ్యాంకు కాడికి తీసుకొచ్చింది. ఫోటో స్టూడియో తీసుకెళ్ళి ఇద్దరు రాకపోతే ఫోటో మ్యాపింగ్ చేసింది. ఇక్కడ తీసుకొచ్చి ఏం లేదు, సైన్ పెట్టుర్రి అంటే ఏం కాదు నేను చూసుకుంటాను. మంజుల కృష్ణలీల వాళ్ళే మెయిన్ లీడర్లా. ఆర్పి వాళ్ళే తీసుకొచ్చి మాకు ఇట్లా చేసారు. మాకు అసలు తెలియదు. మేము వచ్చినాము, నిల్చున్నాము, పోయినాం అంతే. ఒక్కొక్కరి మీద ఇట్లా అన్యాయంగా డబ్బులు నొక్కేసి ఎన్ని రోజులు తింటారన్నా? మాకు తెలియదు. ఇట్లా తీసుకుంటే